తెలంగాణలో 10వ తరగతి మార్కుల విధానంలో భారీ మార్పులు. తెలంగాణలో 10వ తరగతి మార్కుల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం 10వ తరగతిలో 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. దీంతో ఇకపై 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇకపై విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కాగా గత కొన్ని సంవత్సరాలుగా గ్రేడింగ్ పద్ధతిలో రిజల్ట్స్ వచ్చాయి. తాజాగా గ్రేడింగ్ సిస్టమ్ను ఎత్తివేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇంటర్నల్ మార్కుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతోనే విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల డిగ్రీ కోర్సుల కాల వ్యవధిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. యూజీ విద్యార్థులు త్వరలో డిగ్రీ కోర్సుల వ్యవధిని పొడిగించుకునే ఆప్షన్ను పొందుతారని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. యూజీ విద్యార్థులకు తమ డిగ్రీ ప్రోగ్రాంల వ్యవధిని వారి అభ్యాస సామర్థ్యం ఆధారంగా తగ్గించడం లేదా పొడిగించే విధంగా ఉన్నత విద్యా సంస్థలు త్వరలో ఒక ఆప్షన్ తీసుకురానున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు వారి అభ్యాస సామర్థ్యాల ఆధారంగా వారి డిగ్రీ కోర్సు వ్యవధిని తగ్గించడం, పొడిగించుకునే ఆప్షన్ని ఎంచుకోవచ్చు. యాక్సిలరేటర్ డిగ్రీ ప్రోగ్రాం ద్వారా ప్రతి సెమిస్టర్లో అదనపు క్రెడిట్స్ను సంపాదించడం ద్వారా తక్కువ సమయంలో 3 లేదా 4 ఏళ్ల డిగ్రీ కోర్సును పూర్తి చేయవచ్చు అని యూజీసీ చైర్మన్ తెలిపారు. అంతేకాక ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రాంతో డిగ్రీ కాల వ్యవధిని పెంచుకోవచ్చు. ప్రతి సెమిస్టర్లో తక్కువ క్రెడిట్స్ వచ్చిన వారు ఈ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. ఏడీపీ, ఈడీపీ ప్రోగ్రాంలకు విద్యార్థుల అర్హతను అంచనా వేయడానికి ఉన్నత విద్యా సంస్థల కమిటీలను ఏర్పాటు చేస్తాయి. ఈ డిగ్రీలతో అన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సాధారణ డిగ్రీలానే వీటికి విలువ ఉంటుంది అని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ స్పష్టం చేశారు.